నెల్లూరు జిల్లా కావలిపట్టణం 16వ వార్డు ఇందిరమ్మ కాలనీలో అధికారులు, పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేసిన కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని తెలిపారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు పని చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఇంటింటికి వచ్చి పెన్షన్ అందజేయడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారాలు. ఈ రోజున 16వ వార్డులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల 1వ తేదీన పనిచేయటువంటి పెన్షన్ల కార్యక్రమాన్ని ఈరోజు ఈ వార్డులో పేదలకందరికి కూడా అందించడం జరిగింది. రేపటి రోజు ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారి ఆలోచనల మేరకు ముందుగానే అవ్వా తాతలందరికీ కూడా పెన్షన్లు అందించేందుకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పేదల పండుగ 1వ తేదీ వస్తుందంటే ప్రతి ఒక్క పేదవారు ఆనందంగా ఎదురు చూసేటువంటి వేళ. రేపటి రోజు ఆదివారం ముందు రోజునే ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన సంకీర్ణ ప్రభుత్వమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, పేదలను కంటికి రెప్పలాగా కాపాడేటువంటి ప్రభుత్వం ఓన్లీ చంద్రబాబు నాయుడు మాత్రమే సాధ్యమవుతుందని, అందరినీ ఆనందింపచేయటం కోసం, అందరి బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం రాష్ట్ర అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేసేటువంటి ప్రతి సంకల్పానికి, అందరి యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఈ రోజున ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయటం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ ఇందిరమ్మ కాలనీ 2008లో దీన్ని ప్రారంభించి పట్టాలిచ్చి పేదలందరినీ కూడా ఊరికి దూరంగా తీసుకొచ్చి ఇక్కడ అందరికీ స్థిర నివాసం ఏర్పడిన అవకాశాలు కల్పించిన, మౌలిక సదుపాయాలు కల్పించడంలో గత పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఈరోజు కూడా ఈ కాలనీలన్నీ కూడా ఇప్పటికి కూడా రోడ్లు నోచుకోలేక ఈరోజు పేదలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా 1,60,00,000 రూపాయలతో మొట్టమొదటి కాలనీకి వచ్చేటువంటి అప్రోచ్ చాలా ఇబ్బందిగా ఉంటే, వర్షాకాలం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, ఇక్కడ ఏ ఒక్కరు కూడా 108 దగ్గర నుంచి స్కూల్ వ్యాన్ల దగ్గర నుంచి ఎవరైనా కూడా ఇక్కడికి రావాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో 1,60,00,000 రూపాయలతో ఇక్కడ సిమెంట్ రోడ్డును కూడా మంజూరు చేసి పూర్తి చేయడం కూడా జరిగింది. అతి తొందరలో ఈ కాలనీకి ఇంకొక 4 రోడ్లు కూడా ఇప్పుడు నివేదికలు ప్రభుత్వానికి పంపించున్నాం. అతి తొందరలో ఇంకొక 4 రోడ్లు కూడా వేసి రాబోయేటువంటి 29 ఎన్నికల నాటికి ప్రతి రోడ్డు కూడా సిమెంట్ రోడ్డుగా ఉండేటట్టు, డ్రైనేజీలు కూడా ఉండేటట్టు, ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ సమస్య ఇంకా ఉంది. నేను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ట్యాపులన్నీ బిగించారు, ఇంకా నీళ్లు వదలలేదు. అతి తొందరలో కూడా వీళ్ళందరికీ కూడా ఇళ్ళకి నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేసి ఇందిరమ్మ కాలనీ వాసులని సమాజంలో ఒక ఉన్నతమైన కాలనీగా దీన్ని తీర్చిదిద్దే దాంట్లో తప్పకుండా మీ అందరికీ తోడుగా, నీడగా, అండగా ఉంటారని కూడా మరొకసారి ఈ కాలనీ వాసులందరికీ కూడా తెలియజేస్తున్నా. ఈ కావలి